విశాఖ గాజువాక గంజాయి వద్దు గ్రామం ముద్దు అనే నినాదంతో అవగాహన ర్యాలీ. గంజాయి వద్దు గ్రామం ముద్దు అనే నినాదంతో అవగాహన ర్యాలీ. ఇటీవల 3 సంవత్సరాల పాపపై అఘాయిత్యం జరగడంతో ఆ గ్రామంలో గంజాయి నిర్మూలించాలని నడుం బిగించిన మహిళలు, యువత గంజాయి వద్దు గ్రామం ముద్దు అనే నినాదంతో పెదగంట్యాడ, ఈతపాలెం గ్రామంలోని మహిళలు, యువత కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రామాన్ని మాదక ద్రవ్యాల నుండి దూరంగా ఉంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ర్యాలీలో పాల్గొన్న వారు గంజాయి వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. జీవనజ్యోతి కేవలం మేము గంజాయిని అరికట్టాలనే ముఖ్య ఉద్దేశంతో మా గ్రామ యూత్ కుర్రవాళ్ళందరూ కూడా, మహిళలు కూడా గంజాయిని అరికట్టాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడే కాదు, ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో కూడా ఇలాంటి గంజాయి మత్తులో పిల్లలు బానిస అయిపోతున్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లలు పెంచడం జరుగుతుంది. ఈ రోజుల్లో మనం చూస్తే ఎక్కడ చూసినా అత్యాచారాలు, మానభంగాలు అని చాలా జరుగుతున్నాయి. అలాంటి గంజాయిని మనం అరికట్టాలి. గంజాయి అనే పేరు రాకుండా మీ మీడియా సోదరులకు, అలాగే పోలీసు వారు కూడా మాకు సహకరించాలి. మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఎటువంటి గంజాయి వల్ల ఇంకా మానభంగాలు, హత్యలు ఇలాంటివి ఏమీ జరగకుండా యూత్కి మంచి ఉద్దేశంతో మేము ఇది చేయడం జరుగుతుంది. మాకు సహకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు గాజువాక 64వ వార్డులో ఏతపాలెంలో స్వచ్ఛందంగా గ్రామస్తులందరూ కలిసి యాంటీ డ్రగ్స్కి వ్యతిరేకంగా ఒక అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న సమాజంలో డ్రగ్స్ అనేవి మన యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలని, యువతని నిర్వీర్యం చేసే విధంగా ఈ సమాజం అంతా కూడా, ముఖ్యంగా యువత పెడత్రోవ పట్టడానికి ప్రధానమైన కారణభూతంగా ఉంది. దీని మీద మొట్టమొదటిసారి నాకు తెలిసినంత వరకు ఒక గ్రామం స్వచ్ఛందంగా స్పందించి యువత పెడత్రోవ పట్టకుండా ఉండాలని, దానికి వ్యతిరేకంగా ఒక అవగాహన కల్పించాలన్న సంకల్పంతో ఈ అవగాహన ర్యాలీని ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రామ యువతకి, గ్రామ పెద్దలకి, ముఖ్యంగా నా తరపున, అన్ని ఎన్జిఓస్ తరపున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆనందం ఉండాలి, కానీ ఆనందం ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే మనం ఒక ఆనందాన్ని అనుభవిస్తామంటే అది మనకు తెలిసి ఉండాలి. కానీ మందు తాగినా, లేకపోతే డ్రగ్స్ స్వీకరించినా, గంజాయి సేవించినా, ఇవన్నీ కూడా మనకు తెలియకుండా మనం అనుభవిస్తున్న ఆనందంలో అనేక అఘాయిత్యాలకు పాటుపడుతున్న యువతను చూస్తే నిజంగా మన ముందు తరం, ఇప్పుడున్న తరం నిజంగా చాలా ఆవేదనకు గురవుతుంది. ఎందుకంటే కళ్ళ ముందే యువత ఇలాగా పెడద్రోవ పట్టడం. ఆటో డ్రైవర్లకు చంద్రబాబు నాయుడికి ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి. జి వామనమూర్తి డిమాండ్. ఎన్నికల ముందు చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్ కు వాహన మిత్ర 15,000 ఇస్తామని, జీవో నెంబర్ 2131 రద్దు చేస్తామని ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మధురవాడ హైస్కూల్ జంక్షన్ లో ఆటో డ్రైవర్ల నిరసన ధర్నా జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి పాల్గొని మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి పెంచిన డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, వాహన విడుభాగాల ధరలు జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ వాహన డ్రైవర్లపై ఆర్థిక భారాలు వేస్తూ బడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ పేదలపై ఆర్థిక భారాలు వేయడం దుర్మార్గమని అన్నారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటోలు, మోటార్ వాహనాల ఎఫ్సి ఫిట్నెస్ మరియు లైసెన్సులు చేయుటకు ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేసి ప్రభుత్వ ఆటోలు ఫిట్నెస్ చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ ఆదాయానికి గండి కొట్టే ఓలా, ఊబర్, ర్యాపిడో, టూ వీలర్ యాప్ను రద్దు చేసి ప్రభుత్వ యాప్ను ఇవ్వాలని, పెనాల్టీలు పెంచే జీవో నెంబర్ 2131 రద్దు చేసి ఆటో డ్రైవర్ వాహనమిత్ర వెంటనే విడుదల చేయాలని, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ 5 లక్షలు వెంటనే అమలు చేయాలని, మధురవాడ జంక్షన్, విశాఖ నగరంలో ఆటోలకి పార్కింగ్ స్థలాలు కేటాయించి పోలీస్ ఈ చలనాల నుంచి ఆటో డ్రైవర్లకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు, మోటార్ కార్మికుల మీద తీవ్రమైన ఆర్థిక భారాలు వేస్తూ డీజిల్, పెట్రోలు, వాహన విడిభాగాల ధరలతో పాటు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పెద్ద ఎత్తున పెంచి
కార్మికుల మీద ఆర్థిక భారాలు వేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆటో ఓనర్ కమ్ డ్రైవర్కి వాహన మిత్ర 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. జీవో నెంబర్ 21 రద్దు చేస్తా ఉన్నారు. ఆటో డ్రైవర్లు ప్రమాదంలో చనిపోతే 5 లక్షలు, అనారోగ్యంతో చనిపోతే 2 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. కుటుంబానికి 25 లక్షల రూపాయలు విలువ చేసే ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తామని చెప్పి ఇవాళ 2 సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఆటో డ్రైవర్లను మోటార్ కార్మికులకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తూ వాహన మిత్ర వెంటనే విడుదల చేయాలని, ఆటోలు ఎఫ్సీలు డ్రైవింగ్ లైసెన్సులు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన అనుమతుల్ని రద్దు చేసి ప్రభుత్వమే చేయాలని చెప్పి ధరలు పెంచేటువంటి జీవోలు ఏవైతున్నాయో 21-31 రద్దు చేయాలని, ఆటోలు మోటార్ వాహనాల మీద పెండింగ్ ఉన్న ఆర్కీఓ పోలీస్ ఈచనాలను రద్దు చేసి ఆటో డ్రైవర్లకి జీవనోపాధి కల్పించాలని మధురవాడ జంక్షన్ లో ఆటో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో 5వ తేదీన జరిగిన సమీక్ష సమావేశంలో గత 5 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న క్లెయిమ్ల చెల్లింపు గురించిన ప్రస్తావన లేకపోవడంతో కార్మికులు నిరాశకు గురయ్యారని ఏఐటియుసి అనుబంధ ప్రధాన కార్యదర్శి పడాల రమణ అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. రిలీజ్ చేయాలి. పెండింగ్ లో ఉన్న క్లైమ్స్ వెంటనే రిలీజ్ చేయాలి. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు వెంటనే అమలు చేయాల్సి ఇవ్వాలి. భవన నిర్మాణ కార్మిక పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలి. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐటియుసి ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని జిల్లాల్లో మండల అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మా నిరసనను ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి నిర్ణయం చేసి అందులో భాగంగా ఇవాళ విశాఖపట్నం కలెక్టర్ గారికి మీ ద్వారా మీ ధర్నా అనంతరం మేము వివరణ కూడా ఇవ్వతాం. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం అనేది ఇక్కడ గతంలో అమలయ్యేది. కానీ అమలయ్యేదాన్ని గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ నిధులన్నింటినీ కూడా ఇతర అవసరాలు వాడుకునే సందర్భంలో వీధుల్లోకి ఎక్కినటువంటి భవన నిర్మాణ కార్మికులందరికీ అండగా ఉంటామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల తర్వాత కూడా మా వేదన అర్థం చేసుకొని ఈ నెల 5వ తేదీన ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. మేమందరమీ ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు, గతంలో ఉన్న ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాల కన్నా భిన్నంగా మరిన్ని మెరుగైన సౌకర్యాలు కార్మికులకు అందిస్తారని చెప్పి ఆశించాం. కానీ ఇవాళ ఆశించినటువంటి కార్మికుల కళ్ళల్లో కారం కొట్టే విధంగా ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. గతంలో మా కూటమి ప్రభుత్వం గతంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అమలు చేసినటువంటి పథకాలు ఏవైతున్నాయో అవన్నిటినీ కూడా అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఇప్పటికే గత ప్రభుత్వంలో అంటే చాలా తెలివిగా ఏమంటే గత ప్రభుత్వాలు చేసేది కాబట్టి మేము ఇస్తే మాకు ఉపయోగం ఏమనేటువంటి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అభిప్రాయం మాకుంది. గతంలో మేము 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అప్లికేషన్ కూడా పెట్టలే. అప్పటికే బోర్డు నిర్వీర్యం అయిపోయింది. ఈ రోజు ఏవైతే 42,000 అప్లికేషన్లు పిల్లల డెలివరీలు కానీ, యాక్సిడెంట్ డెత్ కానీ, డిజేబిలిటీకి సంబంధించి కానీ, లేదా మ్యారేజ్ గిఫ్ట్కి సంబంధించి కానీ పెట్టినవన్నీ కూడా గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పెట్టిన అప్లికేషన్లు 42,000 అప్లికేషన్లు ఉన్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి ఆయన్నే అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. అరెస్టు చేస్తే భయపడతారు అనుకోవద్దని హెచ్చరించారు. రాంబాబు ఇంటిపై దాడి బాధాకరమన్నారు. అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. చాలా బాధాకరం. ముఖ్యమంత్రి గారు మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడి చేయించడం అన్నది చాలా సిగ్గుసేటుగా ఉందండి. బహుశా దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి దాడులు ఉండవండి. 2 దఫాలు కాపులు సహకారంతో 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2 సార్లు కూడా కాపుల్ని టార్గెట్ చేసి అవమానం పాలు చేస్తా ఉన్నారు. అంటే బానిసలుగా బతకాలని వారి అభిప్రాయం అనుకుంటానని. ముందుసారి అయితే రాంబాబు గారి లాగా నన్ను, నా భార్యని, నా కోడలని, కొడుకుని కూడా నీచాతి నీచంగా
కొట్టించడం, తిట్టించడం, లంజా రావే జుట్టు మెలితిప్పి ఖండించడం పోలీసుల చేత చేయించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారండి. ఈరోజు ఇదే పరిస్థితి రాంబాబు గారు జరిగింది. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి కోరుకుంటున్నాను, అయ్యా ఈరోజు కాకపోతే రేపైనా మాకు జరిగిన అవమానం లాంటిది మీ మేడం గారికి, మీకు, మీ కోడల గారికి, మీ అబ్బాయి గారికి జరిగితే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నానండి. మేము బానిసలం కాదన్నయ్యా, పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో వలస రాలేదన్నయ్యా, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగామండి. కానీ నీచాతి నీచంగా మమ్మల్ని చూడటం, బాధించడం బాధగా ఉందని ముఖ్యమంత్రి గారు. రెండోది, తిరుపతి లడ్డు విషయంలో అబద్దాల మీద అబద్దాలు రోజు వల్లించడం సమాజం నవ్వుకుంటుందండి. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయండి. గుళ్ళకి వెళ్ళకూడదు, గుళ్ళో పెట్టే ప్రసాదాలు తినకూడదని అభిప్రాయం మీ మాటలు పెట్టి వారికి కలుగుతుందండి. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఆపేయండి మీ అబద్దాలని, ఇంకా ఆపేసేసి గౌరవంగా క్షమాపణ చెప్తే బాగుంటుందని అనిపిస్తా ఉందండి. క్షమాపణ లేకపోయినా పర్వాలేదు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి బాధాకరం. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ అరెస్టు చేసి జైల్లో పెట్టడం ఎంతవరకు సమంజసం? అరెస్టు చేస్తే భయపడతారు అనుకోవద్దు. అంబటి రాంబాబు, జోగి రమేష్ చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. మీరేం చేస్తున్నానన్నారు? మేం బయటకు వస్తాం. అరెస్టు చేసి జైల్లో పెట్టడం అది ఎంతవరకు సమంజసమో వారి విజయంకే విడిచిపెడుతున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఈ విధమైనటువంటి అరెస్టులు మీరు ఈ రాష్ట్రంలో చేస్తే భయపడిపోయి ఏదో చేస్తారనుకుంటే అది చాలా పొరపాటు. మీరేం చేశారు? అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు, తర్వాత మన జోగి రమేష్ని అరెస్ట్ చేశారు, తర్వాత మన మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరి అరెస్టే చేయలేదు కానీ మహిళ అయినటువంటి విడుదల రజనీ గారిని మీరు ఇష్టం వచ్చినట్టుగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. తర్వాత మన ఎవరిది గమ్మనాయుడిని అరెస్ట్ చేశారు. ఈ విధంగా అరెస్టుల మీద అరెస్టులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ అరెస్టుల వల్ల ఏంటవుతుంది? బెదిరిపోయి ఏదో చేస్తామనుకుంటున్నారా? కాదు, దీనివల్ల రాటుదేలినితనం వస్తుంది. మీరు ఏం చేస్తారన్నారా? పొద్దున రా కమాన్ అంట. దీనికి పర్ఫెక్షన్ వచ్చింది, అర్థం కాలేదా? రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చింది దేనికోసం? మిమ్మల్ని పాలించమంటే ఏ విధంగా పాలించమని? ఈ విధంగా. ఎంత అన్యాయం అండి ఇది! ఈ విధంగా పాలించమంటే ఎవడైనా పాలిస్తాడు, దానికేముంది? మీరు 4 తడవలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీరు ఏ విధంగా పాలించాలో మీకు తెలీదా? మీకు తెలిసినటువంటిది ఏంటి? అరెస్టులు చేసి భయపెట్టి మేము పాలిస్తామనుకుంటే చాలా పొరపాటు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలా, ఇవన్నీ కూడాను భవిష్యత్తుకి గట్టి. ఇంటర్ పబ్లిక్ పరీక్షలు సోమవారం మొదటి రోజు సజావుగా జరిగిందని ఇంటర్ రీజనల్ ఆఫీసర్ ఆర్ సురేష్ కుమార్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఇంటర్ ప్రథమ ఏడాది 20,000 మంది రాయాల్సి ఉండగా కొంతమంది హాజరు కాలేదని, సెకండ్ ఇయర్ మరో 20,000 మంది రాయాల్సి ఉంటుందన్నారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పకడ్బందీగా పరీక్షలు జరుగుతున్నాయని అన్నారు. జిల్లా వ్యాప్తంగా తిరుగుతాయి. అదేవిధంగా 4 సిట్టింగ్ స్క్వాడ్లు కూడా ఉన్నాయి. కస్టోడియన్స్ కూడా సిట్టింగ్ స్క్వాడ్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఉదయం వాళ్ళ డ్యూటీ అయిపోయిన వెంటనే పోలీస్ స్టేషన్లో కస్టోడియన్స్ తాలూకా డ్యూటీ అయిపోయిన వెంటనే వాళ్ళు కూడా
ఒక కాలేజీకి వెళ్ళి సిట్టింగ్ స్క్వాడ్గా అక్కడ పరీక్ష నిర్వహణను పరిశీలించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా జిల్లా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అనేవి మనకి ఈ రోజు నుంచి ఒక నెల రోజుల పాటు మార్చి 24 వరకు కూడా ఎగ్జామ్స్ జరుగుతాయి. మనకి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఒక 20,000 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఒక 20,000 మంది, దాదాపు 40,000 మంది వరకు ఎగ్జామ్స్ రాస్తున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా మనం 71 సెంటర్లు అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 71 సెంటర్లో విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్స్ రాయడం అనేది మనకి జరుగుతుంది. విద్యార్థులు పరీక్ష రాయడానికి వీలుగా విద్యార్థులకు కావాల్సినటువంటి కనీస సదుపాయాలన్నీ కల్పించడం జరిగింది. ప్రతి సెంటర్లో మనకి సీసీ కెమెరాలు అనేవి ఉంటాయి. ఈ సీసీ కెమెరాల్లో రోజంతా మనకు లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని జిల్లా కేంద్రంలో అదేవిధంగా రాష్ట్ర కేంద్రంలో కూడా వీటిని పరిశీలించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకు కానీ ఎవరికైనా ఇంకా హాల్ టికెట్లు కానీ రాకపోయినట్టయితే వాట్సాప్ మన మిత్ర ద్వారా కూడా విద్యార్థులు నేరుగా హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇంటర్మీడియట్ పరీక్షలు అనేవి మనకి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి. కాబట్టి ఉదయం 9 గంటలకు కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. 9 దాటిన తర్వాత మాత్రం లేటుగా అటెండ్ అయితే ఎవరిని అలౌ చేయొద్దని మాకు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులందరూ ఈ విషయాన్ని గమనించి ఉదయం 8:30కే పరీక్షా కేంద్రాలకు చేరుకొని పరీక్షలు చక్కగా ప్రిపేర్ అయ్యి అందరూ కూడా హ్యాపీగా రాయవలసిందిగా మా జిల్లా యాజమాన్యం తరఫున కోరుతున్నాను. రాంగ్ కాల్ పరిచయం చివరికి మహిళ ప్రాణం తీసింది. 15 ఏళ్ల క్రితం ఒక మహిళ రాంగ్ కాల్ చేయడంతో అది పరిచయంగా మారి చివరికి ఆమె ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆరిలోవలో ఈ నెల 11న కాపు లక్ష్మి హత్య దోపిడీ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి నగదు బంగారం రికవరీ చేశారు. ఒక మహిళను చంపి కాపు లక్ష్మి అన్న మహిళను హత్య చేసి ఆమె దగ్గర ఉన్న నగదుతో పాటుకోవడం జరిగింది ముద్దాయి. దీనికోసం ఇమీడియట్ గా ద్వారకా క్రైమ్ ఇన్స్పెక్టర్ అండ్ మొత్తం 10 టీములుగా 20 రోజుల్లో ఆ ముద్దాయిని పట్టుకోవడం, రాబోయేలో కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ రోజు ఆ ముద్దాయిని రిమాండ్ కూడా పంపిస్తున్నాము. ఇది మహిళ ఎవరైతే హత్యకు గురయ్యారో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ముద్దాయి వెళ్ళడం జరిగింది. ఆమెను డబ్బులు అడగడం, ఆమె దానికి నిరాకరించడం, ఆమె నష్టమే జరిగిన తర్వాత ఆమెను పీకుపిసికి చంపేసి అక్కడి నుంచి పరారైపోయాడు. ఈ ముద్దాయి హత్య చేసిన తర్వాత ఆమె నగదు, ఇంట్లో ఉన్న క్యాష్ ప్లస్ ఆమె ఒంటి మీద ఉన్న నగదుతో సహా పరారయ్యాడు. మనం సైంటిఫిక్ గా ఒక 10 టీమ్స్ అవిరామంగా కృషి చేసి క్రైమ్ టీమ్స్ ఆ ముద్దాయి హత్య చేసిన తర్వాత పోలీసులు ముప్పతిప్పలు పెట్టాడు. కానీ సైంటిఫిక్ గా అతన్ని వెంటాడి అతన్ని ఫస్ట్ వారణాసి పారిపోయాడు, ఆ తర్వాత ఢిల్లీ, మరలా ఢిల్లీ నుంచి రాయగఢ్ నుంచి మరలా వెనక్కి రావడం జరిగింది. విశాఖపట్నం నుంచి చెన్నై పారిపోతున్న క్రమంలో మనకి ఇన్ఫర్మేషన్ తో పట్టుకోవడం జరిగింది. పట్టుకుని మొత్తం ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. ఇతని పేరు వంజరాపు శివ గంగరాజు. ఇతను బొబ్బిలి పట్టణానికి చెందిన వ్యక్తి. ఇతని మీద అంతకుముందు కూడా కొంచెం క్రిమినల్ హిస్టరీ ఉంది. సో ఈ రోజు ఆ ప్రాపర్టీ అంతా రికవరీ చేయడం జరిగింది. ముద్దాయిని రిమాండ్కి పంపిస్తుంది. మేడం, సెల్ఫీ వీడియో ఎప్పుడు పోస్ట్ చేశాడు సోషల్ మీడియాలో శివ? సెల్ఫీ వీడియో తను చేసిన తప్పుకి గానీ అప్పులకి గానీ నా కుటుంబానికి నాకు ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పి దీన్ని బట్టి కూడా మనకి లీడ్ వచ్చింది. దానివల్ల అతన్ని అప్రహెండ్ చేయడం సులువైంది. అంటే నేరుగా లక్ష్మి ఇంటికి ఈ శివ వెళ్ళడం జరిగింది కదా, ఇద్దరి మధ్య ముందే పరిచయం ఉందా ఎట్లా? అంటే పరిచయం ఉందండి. లాంగ్ దాదాపు ముద్దాయి చెప్పిన దాన్ని బట్టి 15 years, దాదాపు 17 సంవత్సరాల నుంచి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఏటీఎం కార్డులు మార్చి డబ్బులు కాజేస్తున్న కేటుగాడిని టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ శ్రీనివాసరావు కథనం ప్రకారం సుకాల నూకరాజు అనే వృద్ధుడు డబ్బుల కోసం ఏటీఎం వద్దకు వచ్చాడు. అదే సమయంలో అక్కడున్న మువ్వ వీరయ్య అనే పాత నిందితుడు ఏటీఎం కార్డు మార్చేసి డబ్బులు కొట్టేశాడు. 27 సంవత్సరాల వయసు ఆయనకి. ఆయన పోలీస్ స్టేషన్, నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యారు. ఆయన బ్యాంక్ అని చెప్పేసి యూనియన్ బ్యాంక్ కి ఏటీఎం వద్దకు వచ్చారు. యూనియన్ బ్యాంక్ డిబిఆర్ షాపింగ్ మాల్ దగ్గర ఉన్న ఆంధ్రా బ్యాంక్, పాత ఆంధ్రా బ్యాంక్, ప్రజెంట్ యూనియన్ బ్యాంక్, ఆ ఏటీఎం దగ్గరకు వెళ్ళి క్యాష్ తీయడానికి అని చెప్పి ట్రై చేస్తుంటే
ఒక అన్నోన్ పర్సన్ వచ్చి ఆయన దగ్గర నుంచి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఆయన దగ్గర కార్డు తీసుకున్నాడు. కార్డు తీసుకొని ATM లో ఇన్సర్ట్ చేసి ఈయన దగ్గర నుంచి పిన్ నెంబర్ అడిగారు అనమాట. పిన్ నెంబర్ అడిగితే ఆ పిన్ ఆయన నెంబర్ చెప్పిన తర్వాత 2-3 సార్లు ట్రై చేశాడు. ట్రై చేస్తే అది రాలేదు. అయితే బ్యాంక్ లో ప్రాబ్లం ఉన్నట్టుందండి, మీరు ఇప్పుడు అయ్యేటట్లేదు, తర్వాత తీసుకురండి అని చెప్పేసి ఆయన వెనక పంపించేశాడు అనమాట. ఆయన కార్డు ఇచ్చి పంపించేశాడు. తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత ఈయన మళ్ళీ వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి చూసుకునేసరికి ATM పనిచేస్తుంది. వెళ్ళి చూసుకునేసరికి ఈయన తాలూకా అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ తక్కువ వచ్చింది అన్నమాట. ఎందుకు తక్కువ వచ్చిందనేసి ఇమీడియట్ బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఇలా పలానా రోజు మీ కార్డు ఉపయోగించుకున్నారు అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు తెలియపరిచారు. దాంతో ఆయన మన టౌన్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యారు. ఇలా నాకు దగ్గర నుంచి 15,000 రూపాయల క్యాష్ ఇలాగా ఒక వ్యక్తి ATM కార్డు ఇచ్చి తీసానని చెప్తే పిన్ నెంబర్ చెప్తే ఆయన తీసేసాడండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అన్నమాట. దాని మీద కేసు రిజిస్టర్ చేశారు. ఒక స్పెషల్గా ఒక టీంని కూడా దీని గురించి ఫామ్ చేశారు. అక్కడ ఉన్న CCTV ఫుటేజెస్ సహాయంతో ఆ ముద్దాయిని కూడా ఐడెంటిఫై చేసి ఈ రోజున ముద్దాయి పేరు